Hello, welcome to my YouTube channel Dr. Srinivas Arogya World. This is Dr. Srinivas, neurophysician, Rajahmundry, Andhra Pradesh, India. ఇప్పుడు MRI గురించి చూసుకుందాం. MRI స్కాన్ కి పెద్ద డిసడ్వాంటేజ్ ఏంటంటే హై కాస్ట్ ప్రైస్. ఇన్వెస్టిగేషన్ ధర చాలా ఎక్కువ. ఎందుకంటే మిషనే చాలా ఎక్కువ ఖరీదు. రెండోది MRI స్కాన్ టెస్ట్ చేయించుకుంటే అది వెంటనే రాదు, కొంచెం టైం పడుతుంది. ఒక 20 minutes, హాఫ్ అన్ అవర్ అవుతుంది. సిటీ స్కాన్ కొన్ని నిమిషాలు అయిపోతుంది, కానీ MRI స్కాన్ టెస్ట్ అవ్వడానికి చాలా టైం పడుతుంది. ఒక 20 నిమిషాల నుంచి అరగంట వరకు పడుతుంది. సో లాంగ్ డ్యూరేషన్. మూడో విషయం ఏంటంటే ఆ MRI స్కాన్ లోపల వెళ్ళిపోతే అది చిన్నగా ఉంటుంది ఆ స్పేస్. సో చాలా మందికి భయం వస్తుంది, ఫోబియా అంటారు. ప్లస్ రకరకాల ధ్వనిలు వస్తూ ఉంటుంది ఆ టైంలో. ఈ ధ్వనిల వల్ల ఆ స్పేస్ కూడా చిన్నగా ఉండడం వల్ల చాలా మంది భయపడుతూ ఉంటారు. సో ఫోబియా కానీ భయం కానీ ఈ MRI స్కాన్లో ఎక్కువ ఉంటుంది. కానీ MRI స్కాన్ ఒక మంచి ఇన్వెస్టిగేషన్స్. మాకు సిటీ స్కాన్లో తెలియలేని డీటెయిల్స్ కూడా MRI స్కాన్లో తెలుస్తుంది. సో MRI స్కాన్ డెఫినెట్గా సిటీ స్కాన్ అన్న బెటర్ ఇన్వెస్టిగేషన్స్. ఇంకో చిన్న డ్రాబ్యాక్ MRI స్కాన్లో ఏంటంటే కొంతమందికి గుండెపోటు వచ్చి స్టెంట్లు వేసుకుంటారు, లేదా ఫ్రాక్చర్ అయ్యి రాడ్లు వేసుకుంటారు. సో ఇలా వేసుకున్న వల్ల MRI స్కాన్ తీయడం ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే MRI స్కాన్ ఒక మ్యాగ్నెటిక్ ఫీల్డ్. అవి ఈ ఐరన్ రాడ్ కానీ ఈ స్టెంట్స్ కానీ అట్రాక్ట్ చేసేసి తద్వారా పేషెంట్స్కి ప్రమాదం జరిగే అవకాశాలు ఉంటుంది. సో ఇది MRI స్కాన్ యొక్క అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్. సో ఇవి రెండు పోలిస్తే సిటీ స్కాన్ అండ్ MRI స్కాన్ పోలిస్తే మనకి ఎక్కువ డీటెయిల్స్ కావాలి, చాలా మనకి మైన్యూట్ డీటెయిల్స్ కావాలంటే ఖచ్చితంగా MRI స్కానే బెటర్. ఇది డాక్టర్ శ్రీనివాస్, న్యూరోఫిజిషియన్. థ్యాంక్ యూ.